శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్ మీద దాడి చేసినటువంటి కానిస్టేబుల్ని బెదిరించినటువంటి కేసులో అరెస్టు వాడిని రోడ్డు మీద నడిపించింది చూసాం. అయితే ఇప్పుడు కానిస్టేబుల్ మీద టీడీపీ నేత కుమారుడి దాడి మరొక సంఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో కానిస్టేబుల్ టీడీపీ నేత కుమారుడు దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. స్థానిక జెడ్పీ హై స్కూల్ మైదానం ఆర్ఎన్బి స్థలంలో పట్టణానికి చెందిన టీడీపీ నేత శ్రీనివాసులు ఇల్లు ఇతరత్ర కట్టడాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మురుగునీటి మీద మైదానంలోని గుంతలోకి వదిలేవాళ్ళు. దీంతో మీద గతంలో పలుమార్లు పాఠశాల హెచ్ఎం పేరెంట్స్ కమిటీ చైర్మన్లు ఇటు జెడ్పీకి అటు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 9న శ్రీనివాసులు తన కట్టడాల వెనక ఇంకుడు గుంత నిర్మాణం తలపెట్టాడు. పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం అల్లాబక్ష్ ఫిర్యాదును అందుకున్న స్థానిక ఎస్ఐ నరేష్ విచారించారు. బుధవారం ఆ గుంతను పూడ్చుకుంటామన్న పాఠశాల హెచ్ఎం వినత్తో ఎస్ఐ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంత పూడ్చే ప్రయత్నంలో ఉండగా శ్రీనివాసుల కుమారుడు భరత్ అక్కడికి చేరుకుని హెచ్ఎం నాయకుని దూషించాడు. అడ్డుకున్న బందోబస్తులను కానిస్టేబుల్ రాంబాబును చొక్కా పట్టుకుని దాడికి పాల్పడ్డాడు. చివరికి భరత్ ఎస్ఐతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేస్తానని, నోరు మూసుకోవాలంటూ రాయలేని భాషలో దుర్భాషలాడటంగా ఉన్నారు. కానిస్టేబుల్ రాంబాబు ఫిర్యాదు మేరకు భరత్ మీద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకున్నట్టు ఎస్ఐ చెప్పారు.